ఎన్నో గోశాలలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ మొత్తంలో. చాలా చోట్ల అంటే కొంచెం చెప్పడానికి బాధాకరంగా ఉంటుంది కానీ వాటిని సంరక్షించేవాళ్ళు లేక, దానికి పోషించేవాళ్ళు లేక, ఆ గోశాలల్ని మేము మేము ఎవరికైనా కావాలంటే ఇచ్చేస్తామండి అనేటువంటి స్టేట్మెంట్స్ కూడా అప్పుడప్పుడు వాట్సాప్ల్లో చూసి బాధ కలిగింది. మనకి ఆయనకి తక్కువేం లేదు. ఇప్పుడు మీకు గవర్నమెంట్ లోటు బడ్జెట్ లాగా స్వామివారి సొమ్ము మనం తినాల్సి తప్పితే ఆయనకి మనం రూపాయి పెట్టాల్సిన అవసరం లేదు. కొన్ని వందల కోట్లు ఆయాచితంగా హుండీ ఓపెన్ చేస్తే వస్తున్నాయి. కనుక ఆయనకు అంతున్నప్పుడు పూర్వం ఏం చేసేవాళ్ళం, ప్రతి గుడికి మనం ఇవి స్పాన్సర్ చేసేవాళ్ళం, మైక్ సెట్ స్పాన్సర్ చేసేవాళ్ళం. అట్లాగే స్వామివారి సబ్సిడీ కింద గొడుగులు ఇచ్చేవాళ్ళం. అలాగే చక్కగా టీటీడీ దేవస్థానం నుంచి శుభ్రంగా ఎక్కడెక్కడైతే గోశాలలు ఇబ్బందికరంగా ఉన్నాయో వాళ్ళన్నింటినీ కూడా తీసుకొచ్చి అక్కడ ప్లేస్ తీసుకుని తిరుమల సంస్థానం కింద శుభ్రంగా అవన్నీ గోవుల్ని సంరక్షించి, ఇంకోటి ఏంటంటే మనకేవో చెప్తున్నారు, ఏదో ₹1,00,000 కడితే రోజంతా కూర్చోబెడతారు, ₹1,00,00,000 కడితే ఇట్లా పెడుతున్నారు కదా సేవలు. అలాగే గో సంరక్షణకు కూడా ఏదైనా ఒక సేవ పెట్టేసి ఒక గోవుని ఇంత కాస్ట్ అవుతుంది, దాన్ని దానం చేయకున్న వాళ్ళకి ఇలా మనకి మీరు డొనేషన్ కడితే మీ తరఫున ఒక గోవుని అక్కడ కొని మీకు ఆ ప్రత్యేక దర్శనం ఇస్తాము, శాలువా కప్పుతాము, లేకపోతే మన కళ్యాణం లడ్డు ఇచ్చినట్టుగా అలా పెడితే మీరు అసలు కష్టపడక్కర్లా, జస్ట్ అనౌన్స్ చేసి కూర్చుంటే మీకు 1,00,000 ఏంటి 2,00,000 గోవులైనా వచ్చేస్తాయి. అంటే ఏంటంటే దానికి రెమెడీ ఏంటి చేయాలి. ఇది ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మా అమ్మని నేను జాగ్రత్తగా చూసుకున్నట్టుగా, మా పిల్లవాడిని నేను జాగ్రత్తగా చూసుకున్నట్టుగా పక్క వాళ్ళు చూసుకోరు, వాళ్ళకేం అవసరం ఉండదు. కాబట్టి చర్చికైనా అదే రూలు, మసీదుకైనా అదే రూలు, హైందవ దేవాలయానికైనా దాన్ని నమ్మేవాళ్ళు, దాన్ని గౌరవించేవాళ్ళు, దాన్ని పవిత్రంగా చూసుకునే వాళ్ళని పెడితే అది సెట్ అవుతుంది. కనుక ఏంటంటే ఇప్పుడు మీకు ఏవో మద్రసాలకు ఏవో వర్క్ బోర్డులు ఏవో ఉన్నాయి కదా, అలాగే మరి ఏదో మన ఉప ముఖ్యమంత్రి గారు ఏదో ప్రకటన ఇచ్చినట్టున్నారు, అలా ఏదైనా పెట్టేసేసి హైందవ దేవాలయానికి సంరక్షణ కమిటీ హైందవులే చూసుకోవాలి, గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వడానికి సంబంధం లేదు. గౌరవప్రదంగా వాళ్ళకి ప్రతి ధర్మాన్ని గౌరవిస్తూ, యాజ్ ఏ సెక్యులర్ గవర్నమెంట్గా ప్రతి ధర్మాన్ని గౌరవిస్తూ హైందవ దేవాలయాన్నిటి మీద హిందువులే అజమాయిషీ ఉండాలి, చర్చిలన్నిటి మీద క్రిస్టియన్సే ఉండాలి. ఒక బ్రాహ్మడు వెళ్ళి నేను చర్చిని అజమాయిషీ చేస్తాను, లేకపోతే మసీదుని నేను కంట్రోల్ చేస్తానంటే కుదరదు. మసీదులన్నిటి మీద వాళ్ళ మతాన్ని గౌరవించే ఉండాలి, చర్చిలన్నిటికీ వాళ్ళ మతాన్ని గౌరవించే ఉండాలి, హైందువులందరికీ వాళ్ళ మతాన్ని గౌరవించే వాళ్ళని అక్కడ పెడితే దానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తే మనకి ఆటోమేటిక్గా ఏంటంటే సమస్య మూలం అక్కడి నుంచి వచ్చేస్తుంది. అప్పుడు ఈ టోటల్ సమస్యకి మనం ఎక్కడో లేదు, చక్కగా దానికి ఇప్పుడు మనకి పరకామణికి వస్తున్నారు, సేవకి చక్కగా వస్తున్నారు. అట్లాగే సంకీర్తన 7 రోజులు సప్తాహం చేయడానికి వస్తున్నారు, క్యూలైన సర్దడానికి వస్తున్నారు, వంటశాలలో వంగమాంబ వంటశాలలో వడ్డించడానికి వస్తున్నారు. అలాగే మీరు గోశాల పెడితే ఇంకో కొన్ని వేల మందికి చేసినట్టు, అంటే గోసేవ చేసుకుంటే తరిస్తామని చాలా మంది చెప్తుంటారు, మేము కూడా చాలా వీడియోలో చెప్తుంటాం. చక్కగా స్వామివారి సన్నిధిలో ఉన్నటువంటి గోశాల అఫీషియల్గా మన సంస్థానంలో ఉన్న గోశాలకి సేవ చేసుకోండి అంటే శుభ్రంగా 100 మంది వాలంటీర్స్గా వచ్చేసి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి ఒక వెటర్నరీ డాక్టర్ పెట్టుకోండి, కొంతమందిని దానికి టెక్నికల్ టీం ఒకటి పెట్టుకోండి, అర్థమైందా? కొన్ని పోస్టులు ఇచ్చిన వాళ్ళు కూడా అవుతాం మన గవర్నమెంట్ తరఫున. ఏంటంటే మనకి గవర్నమెంట్ వెటర్నరీ సర్జన్స్ కానీ ఇవన్నీ ఉంటారు కదా, వాళ్ళని చక్కగా వాళ్ళని పెట్టుకోండి, బోళ్ళంతమందిని. చాలా ఒక రోల్ మోడల్ కింద పూర్వం గోవులు సంపదని పోషించినప్పుడు ఉన్న దేశానికి గౌరవ మర్యాదలు కానీ, అప్పుడున్న ఆరోగ్యాలు కానీ, అప్పుడున్న ఆధ్యాత్మికత కానీ ఇప్పుడు లేకపోవడానికి ఏంటంటే అది కూడా ఒక ప్రధాన కారణం. అందులో ఆయనకి పేరేంటంటే గోవిందుడు, గోవులని సంరక్షించేటివాడు. అందులో ఏంటంటే ఆయన చరిత్ర తీసుకుంటే ఆయన పుట్టలో చేసుకుంటుంటే పైన కామధేను వచ్చేసి చక్కగా క్షీరధార కురిపిస్తుంది. అంటే ఏంటంటే అసలు ఆ వెంకటేశ్వర స్వామి ప్రశస్తంలోనే అది ఉంది కాబట్టి చక్కగా మనకి ఏ ప్రభుత్వం అనేది సమస్య కాదు. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం హైందవానికి అనుకూలంగా ఉంది కాబట్టి చక్కగా అక్కడ ఒక గో సంరక్షణ శాలని ఒకటి
పెట్టేసి దానికి ఒక స్కీమ్ తయారు చేసి అవును. దానికి కనుక మీరు కనుక డొనేషన్ చేస్తే వసూలు చేస్తే అదే బోల్డ్ నెయ్యి తెచ్చి అసలు చక్కగా మనకి ఇటు అన్నప్రసాదానికి పెరుగు వస్తుంది, పెరుగుస్తుంది, క్యూ లైన్ లో ఉన్న వాళ్ళకి చక్కగా ఇవి మజ్జిగ వస్తుంది. తర్వాత అక్కడ హోమాలు అవన్నీ చేస్తుంటారు రెగ్యులర్ గా. మేము ఏంటంటే అక్కడ హోమాలు చేసేటప్పుడు ఏంటంటే చక్కగా ఆవు పిడకలతో చక్కగా హోమం చేయొచ్చు. తర్వాత ఆవు పంచితంతో చాలా ఆయుర్వేదిక్ గా ఇప్పుడు దాని మీద పెద్ద పెద్ద కళ్ళు దానికోసం ప్రత్యేకంగా తయారు చేసి మోటివేట్ బ్రహ్మాండంగా చేస్తున్నాయి. అలాంటివన్నీ చేసుకోవచ్చు. అగరబత్తులు కానీ అన్ని కూడా ఇప్పుడు మనకి ఏం చేశారు, అగరబత్తులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, స్వామివారికి అలంకరించి నిర్మాల్యం తీస్తాం కదా పూలలోంచి, దానిలో ఇంగ్రీడియంట్స్ అనేసి అగరబత్తులు చేస్తున్నారు, అక్కడ అమ్ముతున్నారు. అలాగే మీకు ఎక్కడా కూడా స్వామివారికి ఎవరెవరు అక్కడ అసలు ఆయనకి డబ్బుకి కొరవలేదు. రెండోది ఏంటంటే గోవుల నుంచి వచ్చేది, ఆ గోవుకు మనం పెట్టే గ్రాసం కంటే కూడా 10 రెట్లు ఆదాయం వచ్చేదే.